అట్లాగే అజిత్ గారు గతంలో ఆర్ఎస్ఎస్ ఒక ఎడిటోరియల్ రాసింది, ఒక ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్లో జగన్మోహన్ రెడ్డి గారు కన్వర్షన్స్కి పాల్పడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలో అత్యధికంగా కన్వర్షన్స్ ఎక్కడైతే ఈ ఉత్తర వైజాగ్ లేదా శ్రీకాకుళం విజయనగరం ట్రైబల్ ప్రాంతాల్లో అట్లాగే ఈ ప్రాంతాలు ఎక్కువగా జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున దీన్ని తక్షణం నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పని ఒక పెద్ద కాలం రాసింది జగన్మోహన్ రెడ్డి గారిని చాలా తీవ్రంగా తప్పుపడుతూ. ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఇప్పుడు మరలా చర్చకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కదా. ఖచ్చితంగా వంశీ గారు, ఎందుకంటే మొన్న 28వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన తలపెట్టిన యాత్ర అడ్డుకోవడానికి ప్రధానంగా వెళ్ళింది కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్, అంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు వంశీ గారు, ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ భావజాలము. ఇక్కడ ఇంకొక విచిత్రమైన అంశం ఉంటుంది వంశీ గారు, ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్కి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సర్కారు పట్ల ఆర్ఎస్ఎస్ దృక్పథం ఒకటి ఉంది, బీజేపీ లేదా కేంద్రంలో ప్రధాని కానీ హోంమంత్రి కానీ వాళ్ళ దృక్పథం ఒకటి ఉంది వంశీ గారు. వాళ్ళదేమో రాజకీయ దృక్పథము, వీళ్ళది సైద్ధాంతిక దృక్పథం. సైద్ధాంతిక దృక్పథం ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గారి చర్యల్ని కానీ అక్కడ ఉత్తరాంధ్రలో గతంలో వాళ్ళు ఇచ్చిన పాంచజన్యలో ఇచ్చిన ఎడిటోరియల్ సందర్భంగా వాళ్ళు మొత్తం కూడా ఆ ఉత్తరాంధ్ర మొత్తం తీవ్రంగా కన్వర్షన్స్ జరుగుతున్నాయి అనేది ఒక ఆందోళన వ్యక్తం చేశారు వంశీ గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంచి టాలెంట్ ఉంది వంశీ గారు, దేశంలో ఏ నేతకి కూడా మనం ఆ టాలెంట్ చూడలేము. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల్లో కానీ ఈవెన్ మఠాల్లో కానీ లేదంటే బీజేపీలో కానీ లేదా ఇంకొకటి ఎక్కడైనా కానీ తన కోసం మాట్లాడే కొంతమందిని అయితే తయారు చేసుకోగలరు వంశీ గారు. నేషనల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఎక్కడ తనకి ప్రమాదం వస్తుంది అనుకుంటే అక్కడ తన కోసం మాట్లాడే వాళ్ళని తయారు చేసుకోగలరు వంశీ గారు. దాంట్లోనే ఒకళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ నేతలు ఉన్నారు, అదేవిధంగా బీజేపీలో కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం చూసాం కదా గతంలో సోమ్ వీర్రాజు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళు వంశీ గారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేశారు. ఇలా అంటే ఆయన వ్యక్తుల్ని మాత్రం తనకు సుబ్రహ్మణ్య స్వామి గారు, సుబ్రహ్మణ్య స్వామి అసలు ఆయన సపోర్ట్ చేయడం అనేది చాలా విచిత్రంగా ఉంది వంశీ గారు. ఎక్కడ ఏ కల్తీ జరిగినా ఏ వివాదం ఉన్నా ముందు ప్రశ్నించే సుబ్రహ్మణ్య స్వామి ఆ వివాదం ఉంది, కల్తీ ఉంది అని చెప్పడాన్ని ప్రశ్నిస్తున్నారు వంశీ గారు. అంటే ప్రతి చోట కూడా తన కోసం మాట్లాడే వాళ్ళని తయారు చేసుకోగల ఒక టాలెంట్ అయితే అక్కడ కనిపిస్తోంది వంశీ గారు. అంటే రెండు ఉంటాయండి రాజకీయాల్లో, మన గేమ్ మనం ఎప్పుడు ఆడతాము, కానీ అవతల పార్టీల్లో గేమ్ ఆడించడానికి అవసరమైనటువంటి వ్యక్తులని అక్కడ బలంగా వాళ్ళని తీసుకురావటం, ఆ వ్యక్తులని బలోపేతం చేయటం, ఆ వ్యక్తులని కాపాడటం, ఆ వ్యక్తులను సంరక్షించటం, ఆ వ్యక్తులకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చటం, ఆ వ్యక్తులని తనకు అనుకూలంగా ఎప్పుడు ఉండే విధంగా చేసుకోవటం అనేటువంటిది రాజకీయాల్లో ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్, అదొక ఫంక్షనింగ్. మనం గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అలాంటి విధానానికి అలాంటి ఆలోచనలతోటే ఆయన ఎప్పుడు ఒక గేమ్ నడుపుతుండేవాళ్ళు. అది జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తానికి ఆ స్కూల్లో అలా చదివినటువంటి విద్యార్థి కావున మొత్తానికి అక్కడ బాగా ట్రైనింగ్ అయినట్లున్నారు. మొత్తానికి ఆ ట్రైనింగ్లో ఈ రకమైనటువంటి మనం మొన్న కూడా చూసాం, గతంలో వామపక్ష పార్టీని ఓ పార్టీని ఎన్నన్నా చేయని ఓ పార్టీని మద్దతుగా పెట్టుకున్నారు ఆయన. అట్లాగే ఇక్కడ చూస్తే ఎంఐఎం లాంటి పార్టీలని ఎక్కడో ఒక లింక్ చేసుకొని ఉంచుకుంటారు. అవన్నీ ఎవరికి అర్థం కావు. ఆ అర్థం కానటువంటి చాలా అంశాలకి ఆయన ఎక్కడో వాటిని ఒక ప్రణాళిక అంటే ఒక ప్లాన్ చేసుకోవటం విషయంలో మాత్రం ఎక్కువగా ముందుంటారు. అంటే గుడ్డు చాకరీ చేయటం కాదు కదా అజిత్ గారు, 24 గంటలు పని చేస్తాం, 24 గంటలు మేము పని చేస్తూనే ఉంటాం, మేము కష్టపడుతూనే ఉంటాం, అది కాదు కదా. ఆ కష్టపడేటువంటి దాంట్లో ఆలోచన అంటే తక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడరు, ఆలోచన చేస్తారు. ఆలోచన చేయటం, ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ స్ట్రాటజీలు చేయటం, అంతేగాని బయటికి రావడం, మీటింగ్లు పెట్టడం, రివ్యూలు చేయటం, దాని మీద కష్టపడటం, దాని మీద ఇవన్నీ ఉండవు కదా ఆయనకి, అసలు అది లేదు కదా. ఎంతసేపటికి ఈ స్ట్రాటజీ ఏం చేస్తే ఎక్కడ ఏ గేమ్ నడిపితే ఏ గేమ్ అవుతుంది, ఆ గేమ్లో ఏ గేమ్ నుంచి ఏ గేమ్కి తిప్పాలి, ఎవరిని ఎక్కడ ఆడుకోవాలి, ఎవరిని ఎక్కడ చెక్ పెట్టాలి, ఎవరిని ఎక్కడ కొట్టాలి, ఎవరిని ఎక్కడ తిట్టాలి, ఎవరిని ఎక్కడ ఇచ్చేయాలనేటువంటిదే కదా ఆయన యొక్క ప్రధానమైనటువంటి గేము. చూద్దామండి. పవర్ గేమ్లో పొలిటికల్ పవర్ గేమ్, పొలిటికల్ పవర్ గేమ్లో పొలిటికల్ క్రూయల్ పవర్ గేమ్గా కూడా చూడొచ్చేమో దాన్ని. సరే చూద్దామండి. ఇక